పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల చొరబాట్లను నిలువరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. చొరబాట్లను అడ్డుకునేందుకు లేజర్ గోడలను, ఇతర ఆధునిక వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పంజాబ్లోని గురుదాస్పూర్లో వెల్లడించారు. ఏడాదిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. లేజర్ గోడలను బీఎస్ఎఫ్ పర్యవేక్షణలోనే నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోని నదులు, సంక్లిష్టతలతో కూడిన ప్రాంతాల్లో 7 చోట్ల ఇప్పటికే లేజర్ గోడలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. నదులు, అత్యంత సంక్లిష్టమైన ప్రాంతాలు సరిహద్దులుగా ఉన్న చోట లేజర్ కంచె ఏర్పాటు చేయాలని 2 ఏళ్ల క్రితమే బీఎస్ఎఫ్ నిర్ణయించింది. పఠాన్కోట్ దాడి తర్వాత లేజర్ కంచె పనులను వేగవంతం చేయాలని కేంద్ర హోంశాఖ, బీఎస్ఎఫ్ నిర్ణయించాయి. హోంశాఖ నియమించిన కమిటీ సైతం సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల్లో భద్రతా లోపాలను చక్కదిద్దాలని సిఫారసు చేసింది. 3,323 కిలోమీటర్ల భారత్ పాక్ సరిహద్దుల్లో 1,225 కిలోమీటర్లు జమ్మూ కశ్మీర్లోనూ, 553 కిలోమీటర్లు పంజాబ్లో, 1,037 కిలోమీటర్లు రాజస్థాన్లో, 508 కిలోమీటర్లు గుజరాత్లో ఉంది.